తగ్ లైఫ్ ఫెయిల్యూర్ పై స్పందించారు దర్శకుడు మణిరత్నం. ఫ్యాన్స్ అంతా అనుకున్నారు ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంలో నాయిక్ అండ్ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది. 30 ఏళ్ల తరువాత మణిరత్నం అండ్ కమల్ హాసన్ కాంబో ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని కూడా తిరిగి రాయబోతుంది అని. కానీ అనుకున్నంతగా సినిమా ఆడలేదు. బిగ్ డిజాస్టర్ ఒక రకంగా చెప్పాలంటే. ఈ నేపథ్యంలోనే మణిరత్నం దీనిపై స్పందించారు. ప్రేక్షకులకి అభిమానులకి సారీ చెప్పారు. తమ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయామని. కానీ ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటి అంటే, అందరూ నాయిగన్ సినిమా మ్యాజిక్ రిపీట్ అవుతుంది, ఆ రేంజ్ సినిమా సక్సెస్ అవుతుంది అని చెప్పి అనుకున్నారు. కానీ మేము ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్తూ వచ్చాము, మేము ఒక కొత్త కథతో వస్తున్నాం, ఇది కమర్షియల్ మూవీ కానే కాదు, ఒక కొత్త కథని చూపించాలనుకుంటున్నాం, అదే చేస్తున్నామని చెప్పారు. ఆ సినిమా హిట్ ని రీక్రియేట్ చేయాలన్న ఉద్దేశం ఎక్కడా కూడా మాకు లేదు అని మెన్షన్ చేస్తూనే, ఏవైనా ప్రేక్షకులందరూ నిరాశకు లోనైనందుకు సారీ అంటూ మణిరత్నం మాట్లాడారు. ఇంకొక వైపు కమల్ హాసన్ ని కూడా ఈ తగ్ లైఫ్ డిజాస్టర్ చాలా ఇబ్బంది పెట్టేసింది. అందుకే తన రాబోయే ప్రాజెక్టులని కొంతకాలం వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న భారతీయుడు 3 కూడా రిలీజ్ అవుతుందా లేదా అన్నది కూడా సందేహమే. తగ్ లైఫ్ సినిమాకి ముందు అంబు అరివు అన్న డైరెక్టర్ తో ఆయన ఒక సినిమా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అది షూటింగ్ స్టేజ్ లో ఉంది. అది కూడా కొంతకాలం వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ టాక్ నడుస్తుంది. మరి ఆయన ఏం డెసిషన్ తీసుకుంటారనేది చూడాలి. కొంతకాలం బ్రేక్ ఇచ్చి కొత్తగా వద్దాం అనేది ఆయన ఆలోచన చేస్తున్నారు అని ఆయన సన్నిహిత వర్గాల టాక్.